రామేశ్వరం ట్రిప్ ని జస్ట్ 5000 రూపీస్ లో పర్ పర్సన్ ఎలా కంప్లీట్ చేయాలో, రామేశ్వరంలో మెయిన్ గా ఏమేమి చూడాలో డీటెయిల్ గా చెప్తాను. రీల్ ని సేవ్ చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ నుంచి రామేశ్వరం వరకు డైరెక్ట్ గా నడిచే ట్రైన్ ఓకా రామేశ్వరం ఎక్స్ప్రెస్. దీని నెంబర్ వచ్చేసి 16734. తిరుపతి నుంచి రామేశ్వరం వరకు మరొక డైరెక్ట్ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది, తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16779. తిరుపతి నుంచి ఈ ట్రైన్ ఎవ్రీ మండే, ఫ్రైడే అండ్ సాటర్డే ఉంటుంది. ట్రైన్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి మనం బోర్డింగ్ అయ్యే స్టేషన్స్ ని బట్టి మారుతాయి. రామేశ్వరంలో రీసెంట్ గా పంబన్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి ట్రైన్స్ డైరెక్ట్ గా రామేశ్వరం వరకు రీచ్ అవుతాయి. రైల్వే స్టేషన్ నుంచి రామనాథ స్వామి టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసి 1.8 కిలోమీటర్ ఉంటుంది. స్టేషన్ బయట మీకు షేర్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రామేశ్వరంలో ఎక్కడ ఉండాలి? రామనాథ స్వామి టెంపుల్ మాడవీధుల్లోనే మీకు పర్ పర్సన్ 700 రూపీస్ నుంచి అయితే నాన్ ఏసీ రూమ్లు స్టార్ట్ అవుతాయి. టిప్, ఎక్కడ రూమ్ తీసుకున్నా మీరు టెంపుల్ కి వాకబుల్ డిస్టెన్స్ లో రూమ్ ఉండేలాగా చూసుకోండి. రూమ్ ప్రైజెస్ సీజన్ బట్టి కూడా మారుతాయి. రామేశ్వరం వెళ్లేదే స్ఫటికలింగ దర్శనం కోసం. స్ఫటికలింగ దర్శనం మార్నింగ్ 5 to 6 మాత్రమే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 AM కి లేచి టెంపుల్ ముందే ఉన్న అగ్నితీర్థంలో స్నానం చేసి స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళండి. స్ఫటికలింగ దర్శనం ఫ్రీ దర్శనంలో కాకుండా 200 రూపీస్ అండ్ 50 రూపీస్ లైన్ లో వెళ్తే కనుక త్వరగా దర్శనం అవుతుంది. స్ఫటికలింగ దర్శనం తర్వాత టెంపుల్ లోని 22 బావులో స్నానం ఆచరించడం. 22 బావుల స్నానానికి 25 రూపీస్ అయితే టికెట్ ప్రైస్ ఉంటుంది. నార్త్ గేట్ నుంచి అయితే మనకు ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం 22 బావుల్లో స్నానం చేయడానికి మనకు అప్రాక్సిమేట్ గా 1 అవర్ టైం పడుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, 22 బావుల స్నానానికి వెళ్ళేటప్పుడే మీరు మీతో పాటు ఒక ఎక్స్ట్రా డ్రెస్ కూడా క్యారీ చేయండి. 22 బావుల స్నానం అయ్యాక తడి బట్టలతో మిమ్మల్ని టెంపుల్ లోపల దర్శనానికి అయితే అలో చేయరు. టెంపుల్ లోపల దర్శనం అయ్యాక టెంపుల్ బయట చిన్న చిన్న హోటల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే వెళ్లాల్సిన ప్లేస్ ధనుష్కోడి, ఇండియాస్ లాస్ట్ పాయింట్. ఇక్కడ రామసేతు కూడా ఉంటుంది. ఇది రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అగ్నితీర్థం పక్కనే ఉన్న బస్ స్టాప్ నుంచి ఇక్కడికి నేరుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ 60 కిలోమీటర్స్. ఇక్కడే 2 మహాసముద్రాలు మెర్జ్ అవుతాయి, బే ఆఫ్ బెంగాల్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇక్కడ కాస్త టైం స్పెండ్ చేశాక మీరు డైరెక్ట్ గా రామేశ్వరం వెళ్ళిపోకుండా రిటర్న్ జర్నీలో మీరు ధనుష్కోడి విలేజ్ దగ్గర అయితే ఆగండి. ఇక్కడ చూడడానికి మీకు లైట్ హౌస్ ఉంటుంది. దీని పై నుంచి చూస్తే గనక రామసేతు ఫుల్ స్ట్రెచ్ అండ్ శ్రీలంకలోని మన్నార్ దీవులు అయితే కనపడతాయి. లైట్ హౌస్ చూసుకొని కిందకి దిగాక అప్పటి సునామీలో శిథిలం అయిపోయిన చర్చ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ధనుష్కోడి విలేజ్ అంతా చూసిన తర్వాత రామేశ్వరం రిటర్న్ అయిపోండి. రామేశ్వరం ట్రిప్ కు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఇప్పటిదాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుల్ లెంత్ వీడియోస్ అయితే నేను యూట్యూబ్ లో చేస్తున్నాను. యూట్యూబ్ లో రూపేష్ తెలుగు ట్రావెలర్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. రామేశ్వరం ట్రిప్ కు సంబంధించి పిన్ అండ్ డీటెయిల్ గా నేను ఫుల్ లెంత్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోస్ చూస్తే మీకు రామేశ్వరం ట్రిప్ ని ఎలా కంప్లీట్ చేయాలో ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. రామేశ్వరంలో మీరు రెగ్యులర్ గా చూసే ప్లేసెస్ తో పాటు కొన్ని హిడెన్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఆ ప్లేసెస్ ప్లస్ బడ్జెట్ కూడా నేను పార్ట్ 2 రీల్ లో అప్లోడ్ చేస్తాను. వెంటనే ఈ రీల్ సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైతే రామేశ్వరం వెళ్తున్నారో లేదా మీరు ఎవరైతే రామేశ్వరం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.